హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన వీడియోలో మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే మటన్ కర్రీ కోసం నేను 4 మేకలను తీసుకున్నానండి. వాటిలో కాస్త ఉప్పు పసుపు వేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు వాటిని ఉడికించడం కోసం ఒక కుక్కర్లో వేసుకుని వాటర్ వేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా వాటి కోసం మసాలా పేస్ట్ని రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక రోట్లో వెల్లుల్లి అల్లం వేసుకుని కచ్చ దంచేసుకోవాలి వాటిని. మటన్ ఉడికించేటప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు వేసుకుంటున్నామంటే ముక్క బాగా ఉడకడం కోసం, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా దంచేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ పేస్ట్ని మటన్లో వేసేసుకుందాం. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకుని 7 or 8 విజిల్స్ వేయించుకుందాం. ముక్క బాగా ఉడుకుతుంది. ఇప్పుడు కుక్కర్ మూత తీసేసి ముక్క ఉడికిందో లేదో చూసుకుందాం. మీరు కావాలి అనుకుంటే మటన్లో ఉడికించే వాటర్ని సూప్లా కూడా చేసుకోవచ్చు, లేదు అంటే కర్రీలో వేసేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ముక్క బాగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు వాటిని కర్రీ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ని వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో కప్పు ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ని బాగా దోరగా వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగితేనే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆనియన్స్ త్వరగా వేగాలి అంటే అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల త్వరగా వేగిపోతాయి. ఇప్పుడు మటన్లోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. కొన్ని ధనియాలు, గసగసాలు, కొద్దిగా జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రేఖలు వేసుకుని వాటిని మిక్సీ చేసేసుకుందాం పేస్ట్ లాగా. ఇప్పుడు ఆనియన్స్ బాగా దోరగా వేగిపోయినాయి కదా, అందులో పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు అందులోనే ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకున్నాం కదా, కొద్దిగా వేసుకుని వేయించుకోవాలి. పచ్చివాసన పోతుంది. ఇప్పుడు ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా మటన్ని, అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు మటన్లోకి ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా మసాలాని, అందులో వేసేసుకుని కొంతసేపు వేయించుకుందాం. కొంతసేపు మూత పెట్టేసుకుని మగ్గనిద్దాం. మసాలా ముక్కలకి బాగా పట్టింది కదా, ఇప్పుడు అందులో చిటికెడు పసుపు, తగినంత కారం వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని తగినన్ని వాటర్ వేసేసుకుందాం. ముందుగా మనం మటన్ని ఉడికించేసుకున్నాం కదా, వాటర్ ఎక్కువగా పట్టదు. మసాలా కారం పట్టేట్టుగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఉంచేసుకుందాం. మసాలా పట్టి బాగా ఉడికిపోతుంది. మసాలా పట్టి మటన్ బాగా ఉడికింది కదా, ఇప్పుడు అందులో తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ముందుగా మనం ఆనియన్స్లో ఉప్పుని వేసుకుని వేయించుకున్నాం కదా, అందుకు సరిపడగా చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసేసుకుంటున్నాను. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు అలా తీసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఎంతో టేస్టీగా అండ్ స్పైసీగా మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.